అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉద్రిక్తత అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీ పార్లమెంటు పరిధి సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా చిచ్చు రగులుతుంది. ఒకవైపు రైతులు స్థానికులంతా కూడా వద్దంటూ కూడా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏదో రకంగా ఆ కంపెనీ ఏర్పాటు దిశగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఒక రాజకీయ నాయకుడిని ఒక రూమ్లో బంధించినటువంటి ఘటన కూడా చూసాము. తాజాగా చూసుకున్నట్టయితే అధికారుల మీద దాడులకు కూడా రైతులు స్థానికులు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు మేడం ఈ ఘటనను? ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. కలెక్టర్ మీద కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కాడా వెంకటరెడ్డి గారి మీద కానీ జరిగినటువంటి దాడి దురదృష్టకరం. అక్కడ ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయనేటువంటి విషయానికి వస్తే కూడా అది పూర్తిగా విచారణ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ పరిస్థితి అంటే ఆ స్థాయికి ఎందుకు వెళ్ళింది అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాయనేటటువంటి విషయంలో కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది నా ఉద్దేశంలో. ఎందుకంటే అక్కడికి పబ్లిక్ హియరింగ్ కోసం వెళ్ళారు అధికారులు. పబ్లిక్ హియరింగ్ ఊర్లో కాకుండా ఊరు బయట అన్ని విలేజెస్ మధ్యలో ఏర్పాటు చేసుకున్నారని విత్ ప్రాపర్ పోలీస్ బందోబస్తుతోనే అక్కడ ఏర్పాటు చేసుకున్నారు వాస్తవంగా. బట్ సడన్గా వీళ్ళు ఆ విలేజ్కి వెళ్ళారు కలెక్టర్ గారు. ఎవరో ఆ గ్రామస్తుడు ఒక ఆయన వచ్చి ఇక్కడ కాదు మా ఊరికే వచ్చి ఎంక్వైరీ చేయండి, అందరు అక్కడ ఉన్నారు, అవైలబుల్ ఉన్నారని చెప్పినట్టు. దాని తర్వాత ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఆ గ్రామానికి వెళ్ళినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఇక్కడ ల్యాబ్స్ ఏం కనపడుతుందంటే కలెక్టర్ గారు అంత ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ బందోబస్తు పోవడం కూడా అక్కడ పెద్ద పొరపాటు జరిగినట్టుంది. అదే మేజర్గా ఈ కార్యక్రమం ఈ ఇన్సిడెంట్ కావడానికి కూడా కారణమైందని చెప్పొచ్చు. ముందుగా ఎవరినైనా పంపించి, ముందుగా ఇద్దరు కానిస్టేబుల్స్నో లేకపోతే ఎస్ఐనో పంపించి వాళ్ళైతే శాంతియుతంగానే ఆందోళన వ్యక్తం చేయాలనేటటువంటి ఆలోచనతోనే గ్రామస్తులు ఉన్నారని నాకున్న సమాచారం. ఎవరి లోపల కూడా దీన్ని దాడి చేయాలనో ఏదో సంఘటన జరగాలనేటటువంటి ఆలోచన వాళ్ళు లేరు నాకున్న సమాచారం ప్రకారం. బట్ అక్కడ సడన్గా వెహికల్స్ రావడము, దాంతో వీళ్ళు కొంచెం అంటే ఆందోళన చెందడము, ఏదో జరిగిపోతుంది ఇక్కడ, వీళ్ళందరూ వచ్చేసి మాకేదో అన్యాయం జరుగుతున్నటువంటి భావన వాళ్ళ లోపల కలగడము. సో దాంట్లో ఎవరిద్దరు ముందుగా ఎవరెవరికి మిగతా అందరూ కూడా దానికి తోడ్పడమని జరిగినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. బట్ అక్కడ కలెక్టర్ గారు కూడా అంత రిస్క్ తీసుకోకుండాల్సింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీగా లగచర్లలో ఇంతకుముందు కూడా ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నాయో ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజుల కిందటమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ని రూమ్లో బంధించిందని. సో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా ల్యాండ్స్ ఇవ్వము, మా ప్రాణాలు పోయినా సరే మేము ల్యాండ్స్ ఇవ్వమనేటటువంటి పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఫార్మాకి ల్యాండ్స్ ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానివ్వము, మా ప్రాణాలు పోయినా సరే అనేటటువంటి ఇది వాళ్ళ లోపల కనిపిస్తూ ఉంది అక్కడ. మొత్తానికి అక్కడ రైతులు ఫార్మా వస్తే ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని ప్రభుత్వం చెప్తుంది. అయినా కూడా రైతులు వద్దు అనే చెప్పి ఆందోళన చేస్తున్నారు. మీరు కూడా రైతుల పక్షాన ఒకసారి వెళ్ళి అక్కడ ధర్నాలో పార్టిసిపేట్ చేసి అసలు ఎందుకు రైతులకు ఎటువంటి అపోహలు ఉన్నాయి, రైతులు ఎందుకు ఆ ఫార్మాని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే రైతులు అక్కడ మొత్తం 5 గ్రామాల్లో భూములు కోల్పోతున్నారు. రైతులు దాదాపు 1500 ఎకరాలు అనుకోండి, టోటల్గా 1500 ఎకరాల భూమి ఇప్పుడు దీనికి అక్వైర్ చేస్తున్నారు. దాంట్లో కొంత మాత్రమే గవర్నమెంట్ భూమి ఉంది. అంత 100 చిల్లర ఎకరాలు మాత్రమే గవర్నమెంట్, 200 ఎకరాల లోపలే గవర్నమెంట్ భూమి ఉంది. మిగతాదంతా కూడా రైతులే పట్టా భూములు ఉన్నాయి. దాంట్లో కూడా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు, ధనవంతులు ఎవరు లేరు. దాంట్లో ఏంటంటే వాళ్ళు మీ భూమి కోల్పోతే మాకు భవిష్యత్తు ఉండదనేటటువంటి ఆందోళన ఒకవైపు. ఇప్పుడు ఈ భూమి తీసుకుంటారు, మాకు రేపొద్దున ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు, 15,000 20,000 ఉద్యోగం వస్తుంది. దాని తర్వాత మేము దాంతో ఎట్లా మా జీవనం, మాకు రేపొద్దున ఎలాంటి గ్యారంటీ లేదు మా లైఫ్కి, వాడు తీసేసి మేము రోడ్డు మీదనే అంటే అటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళ లోపల కనిపిస్తుంది. అందులో ఈ ప్రైవేటు ఏదైతే అక్కడికి ఈ ఫార్మా వస్తుందో అక్కడికి, దానివల్ల కూడా మాకు రేపొద్దున వాళ్ళు టెక్నికల్గా అక్కడ ఎవరు అవసరమో వాళ్ళనే ఉద్యోగాల్లో తీసుకుంటారు. మేము చేయాల్సిన పని లేబర్ పనే కదా. మేము చదువుకున్న వాళ్ళు ఎవరమో లేవు ఈ గ్రామంలో. మేము చేయాల్సిన లేబర్ చిన్న లేబర్, స్వీపరో అటెండరో అట్లాంటి ఏవో చిన్న ఉద్యోగాలే మేము చేయాల్సి ఉంటుంది. సో మాకు దీనివల్ల ఉపయోగం లేదు. ఒకటి దీనివల్ల పెద్ద పొల్యూషన్, మా ఏరియాలు మొత్తం భూములు పాడైపోతాయి, వాతావరణం పాడైపోతుంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఆందోళన కూడా వాళ్ళ లోపల కనిపించింది. నేను ఎప్పుడైతే ఈరోజు నేను ధర్నాకు పోయిన రోజు వాళ్ళు చాలా స్ట్రాంగ్ మోటివేషన్తో ఉన్నారు. ఎవరు వచ్చినా ఏం చెప్పినా మేము మాత్రం ఇక్కడ ప్రాజెక్ట్ రానివ్వము, ఫార్మాని వేనియం ఇక్కడ అనేటటువంటి చాలా స్ట్రాంగ్గా చెప్పినారు. ఆ రోజు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు వాళ్ళు ఫార్మా కంపెనీ వాళ్ళు కానీ లేదా
వాళ్ళకి సంబంధించిన మీకు మంచి ప్యాకేజీలు ఇచ్చి అట్లాంటివి ఏదైనా ఇచ్చి అంటే ఏమి ఇచ్చినా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదంటటువంటి మాట కూడా వాళ్ళు మాట్లాడినారు. సో దాంట్లో ఏంటంటే ఆ రోజు నేను వీళ్ళ యొక్క అంటే వాళ్ళు వెరీ స్ట్రాంగ్ విల్తోనే మేము ఇక్కడ ఫార్మాని రానివ్వము అనేటటువంటి స్ట్రాంగ్ విల్ ఉంది. దాంట్లో కొందరేమో వేరే వచ్చినా పర్వాలేదు అనేటటువంటి విధంగా ఉన్నారు. బట్ మెజారిటీగా అక్కడ మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమనేటటువంటి వాతావరణమే కనిపించింది రైతుల లోపల. దాని తర్వాత నేను కలెక్టర్ గారితో నేను మీ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా. కలెక్టర్ గారితో మాట్లాడి ఇట్లా నేను వెళ్ళొస్తున్నానండి, అక్కడ రైతులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా వ్యతిరేకంగా ఉన్నారు, మరి ఇక్కడ ఆ ప్రాజెక్టు చేయకపోవడమే మంచిదేమో అని నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఇక్కడ అందులో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం లేదని, వాళ్ళకి ఎలాంటి లోన్స్ బ్యాంకుల నుంచి ఇవ్వడం లేదని అదంతా కూడా వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తాను, చాలా కోపంగా ఉన్నారు. మేమంతా కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించినాం, మాకు ఇంత పరిస్థితి వస్తుందని ఉంటే మేము చేసేవాళ్ళం కాదనేటటువంటి ఇది కూడా వ్యక్తం చేసిన వాళ్ళు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారితో చెప్పిన అక్కడ ఇబ్బంది ఉందండి, కష్టం అవుతుంది, మీరు దాన్ని డ్రాప్ చేస్తే మంచిదేమో, విత్డ్రా చేస్తే మంచిదేమో, ల్యాండ్ అక్విజిషన్ అక్కడ ఫార్మసీ రాకుండానే బెటర్, వేరే ఏదైనా స్థలం ఉంటే చూడడం బెటర్ ఏమో అని కూడా చెప్పిన నాకు. అంటే అక్కడ వేరే ల్యాండ్స్ లేవు మేడం, అది తప్ప అని చెప్పారు వారు. లేకపోతే వదిలేయడం మంచిది, కానీ గ్రామస్తులను ఇబ్బంది పెట్టడం అనేది అంత పాసిబుల్ కాదండి. రూరల్ ఏరియాస్లో అంత వాళ్ళు ల్యాండ్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి, వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా చిన్న చిన్న ఎక్స్టెంట్ ఉన్నటువంటి వాళ్ళ రైతులు అని చెప్పడం జరిగింది. సో వారు కూడా ఇది గవర్నమెంట్ డిసిషన్ అనే విధంగా చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిన్న అక్కడ జరిగిన సంఘటన కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందని నేను భావించడం లేదు. కలెక్టర్ గారు పోకముందే కొంత అక్కడ పోయి వాళ్ళని ఇట్లా కలెక్టర్ గారు వస్తారు మీతో మాట్లాడతారని నేను చెప్పుంటే కూడా ఆ సంఘటన జరిగి ఉండేది కాదేమో. సో కలెక్టర్ గారు అనే విషయం కూడా చాలామందికి అక్కడ తెలియదు. సో అక్కడ గ్రామంలోకి వెళ్ళేసరికి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే ఆందోళన పడిపోయి వీళ్ళని ఊళ్ళోకి వెళ్ళి తరిమేయాలనేటటువంటి ఎల్లగొట్టాల చేయనీయకూడదనేటటువంటి దీంతోనే ఆ సంఘటన జరిగినట్టు మనకు కనపడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆ సంఘటన జరగరాని సంఘటన జరిగింది అక్కడ. తప్పు ఆ సంఘటన కూడా దాడి చేయడం కూడా చాలా విచారకరం అది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచే వారు శాసనసభ్యులు, ఆ నియోజకవర్గం నుంచే వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల అభిష్టం మేరకే వాళ్ళు నడుచుకుంటే అది అందరూ కూడా హర్షిస్తారు దాన్ని. ఇది మనకు ఎవరో ప్రైవేట్ కంపెనీ పెట్టేటటువంటి వాళ్ళు మనకు ముఖ్యం కాదు. ఆ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ప్రజలే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. మనకు ఆ ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క అభిష్టము, వాళ్ళ యొక్క ఇదే మనకు ముఖ్యం. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన మేరకే మనం అక్కడి నుంచి అది డ్రాప్ చేస్తేనే మంచిదని చెప్పి నా అభిప్రాయం కూడా. సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి దాదాపుగా 50 మంది పైచిలుకు వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? పోలీసులు సరే వాళ్ళు రాత్రి సంఘటన జరిగింది కాబట్టి వాళ్ళందరినీ పోలీసులు తీసుకెళ్లడము ఇవన్నీ ఇక మామూలుగా మనకు తెలియదు, ఏం కాదు, కొత్త విషయం ఏం కాదు. తీసుకెళ్తారు ఎవరైతే దాంట్లో వీడియోస్ ఉన్నాయి దాన్ని బట్టి ఎవరెవరు దాంట్లో పాల్గొనేటటువంటి అవన్నీ చూసి వాళ్ళని తీసుకెళ్తారేమో. బట్ ఎవరిని ఈ సంఘటనలో బాధ్యులైన వారిని ఎవరిని తీసుకెళ్ళినా కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు. వాళ్ళ యొక్క ఆవేదన ఆందోళన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. వాళ్ళు చేసిన పని తప్పే, దాన్ని ఎవరు హర్షించరు. బట్ దానికి కూడా మరి వాళ్ళని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టడము, వాళ్ళని వేధించడము అట్లాంటివి చేయకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చూపించి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే రైతుల నుంచి ఒక పక్క ఆగ్రహం, ఆవేశాలు కూడా కట్టలు తెంచుకొని వస్తుంది. కలెక్టర్లు కానీ అధికారులు వెళ్ళినా కూడా వాళ్ళు ఈ స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అదే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారే కదా, ఇప్పుడు ముఖ్యంగా వారి నియోజకవర్గమే ఇది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమే కాబట్టి వారు పంతాలకు పట్టింపులకు పోకుండా వారు ఒక సామరస్యంగా వారి బాధను అర్థం చేసుకునేటటువంటి ఒక నాయకుడిగా వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వారు ఏది కోరుకుంటే దాని ప్రకారమే నడుచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో చూస్తున్నాం, మొత్తానికి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించాలి. రైతుల విషయంలో పూర్తిగా పంతానికి పట్టానికి పోకుండా పూర్తిగా వారి బాధ ఏంటి, వారి సమస్య ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని వారికి అనుగుణంగా ముందుకెళ్లాలంటూ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహారెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.